మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్యము ధ్యానించబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించదము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి లోక పాపములను తీసివేయుటకు, పాపమును మరణమును నిరర్ధకము చేయటానికి మీరు చేసిన గొప్ప ప్రణాళికను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇప్పుడు వాక్యము ధ్యానిస్తుండగా ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడిన లేఖనాలు కావున మీరు మాకు సహాయం చేయమని, మీరు మాతో ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య సందేశం ఇవ్వబోయే ముందుగా లేఖన భాగము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము చదువుతున్నాను, మీరును గమనించవలెను. దయచేసి చూసినట్లయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏమని? యేసుక్రీస్తు వారు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈరోజు అంశము దేవుని గొర్రె పిల్ల అనే అంశాన్ని గురించి ఈరోజు కొద్ది నిమిషములో వాక్యము ధ్యానించదము. యేసుక్రీస్తు వారు ఆయన దేవుని గొర్రె పిల్లగా పోల్చబడి ఉన్నది. బాప్తిస్మమిచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. దేవుని గొర్రె పిల్ల అంటే ఇప్పుడు మీకు అందరికి అర్థమైంది, ఎవరో కాదు, యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆయన పస్కా పశువుగా ఆ సాదృశ్యంలో వధింపబడే దేవుని గొర్రె పిల్ల. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము, నిర్గమకాండము 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు వధకు తేబడే గొర్రె పిల్ల. ఆయన పస్కా పశువుగా నిర్దోషమైన, పాపము లేని, దోషము లేని, నిష్కలంకమైన గొర్రె పిల్ల. కాబట్టి యేసుక్రీస్తు వారు గురించి మనము చదువుతున్నప్పుడు ఆయన లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనగా, ఆయన నిర్దోషం నిష్కలంకమైన క్రీస్తు రక్తములో కడగబడడానికి, పరిశుద్ధపరచడానికి
దేవుని ప్రణాళికలో జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారు నియమించబడ్డాడు దేవుని గొర్రె పిల్లగా. అయితే మరి క్రొత్త సంవత్సరం వచ్చింది. నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నా. కొత్త సంవత్సరం వచ్చింది. మరి సహోదరుడా, నీవు దేవుని గొర్రెపిల్ల రక్తములో కడగబడినావా లేదా? లేక సందేహం ఉన్నదా? లేక ఇంకా గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడటానికి వాయిదా వేస్తున్నావా? లేక అపహాస్యం చేయుచున్నావా? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది కాబట్టి తెలియజేయుచున్నాను. సహోదరుడా, రేపటి దినము గురించి అతిశయపడకము. రేపు ఏమి సంభవించనో నీకు తెలియదు. మహాజ్ఞాని అంటాడు సామెతలు 27:1, రేపటి దినము గురించి అతిశయపడకము, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. నేడు అనబడు సమయం ఉండగానే, నేడు ఆయన స్వరము వినగానే ఈ నూతన సంవత్సరములో ఆలోచన చేయి. దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి గురించి పేతురు భక్తుడు అంటున్నాడు. అపోస్తలుడైన పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18 నుండి 20వ వచనములో అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు మనము చదివి చూసినట్లయితే, చదువుతున్నాను, మీరు గమనించవలెను. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే. పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే, పితృపారంపరగా వస్తున్న వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన అంటే విలువ కట్టలేని క్రీస్తు రక్తము, ఆ రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది, ఏ పాపము లేని ఆ పవిత్ర రక్తము. ఆ రక్తాన్ని గురించి చెబుతూ అంటాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు వాటి చేత మీరు విమోచింపబడలేదు గాని అంటున్నాడు. బంగారము, వెండి, వజ్రాలు, ఈ లోకంలో ధనమంతా కూడా క్షయమయ్యేవే. కానీ క్రీస్తు రక్తం ఎలాంటిదంటే అమూల్యమైన, అంటే విలువ కట్టలేని రక్తము. ఆ రక్తాన్ని విలువ కట్టలేము, క్రీస్తు రక్తాన్ని. ఆ రక్తం ఇంతని చెప్పి వెలగట్టడానికి వీలు లేదు. నా ప్రియ సహోదరుడా, పేతురు భక్తుడు అంటాడు, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తము. ఆ రక్తము చేత మీరు విమోచింపబడితీరని మీరు ఎరుగుదురు కదా.
అయితే ఈ క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఏమి చేయాలంటే ముందుగా చెప్పండి, మీ పితృపారంపర్యంగా వస్తున్న వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. విడిచిపెడితే అప్పుడు యేసు రక్తము పనిచేస్తుంది. పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టకుండా ఉంటే ఆ అమూల్యమైన రక్తము విషయంలో లెక్క చెప్పవలసి వస్తుంది. నా ప్రియ సహోదరుడా, అయితే పేతురు భక్తుడు అంటాడు ఈ విషయాన్ని, ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ఈ మనకు కనిపించే ఈ సృష్టి యావత్తు, ఈ జగత్తు, ఈ ప్రపంచము, భూమి ఆకాశములు, కనిపెడేవి కంటివి కనిపించనివి, ఈ సమస్తమును సృష్టింపక మునిపే దేవుని యొక్క ప్రణాళికలో ఈ అమూల్యమైన రక్తము, నిర్దోషము, నిష్కలంకము, పవిత్రమైన పాపలేని రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము, గొర్రెపిల్ల లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ యేసు రక్తము ఎంత పవిత్రమైనదో పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఇది జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అనే దేవుడు క్రీస్తును నియమించాడు. మరియు ప్రకటన గ్రంథంలో కూడా చూసినట్లయితే దేవుని గొర్రె పిల్లలో రక్తంలో కడగబడినప్పుడు ఏమవుతుంది అనే విషయాన్ని ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయములో నేను చదివి వినిపిస్తాను. 13వ అధ్యాయము 8వ వచనము చూసినట్లయితే, భూ నివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు అన్నాడు. ఈ వచనాలను అర్థం చేసుకోవాలి. భూనివాసులు ఎవరని అనేక సార్లు నేను సభల్లో అడిగాను. భూనివాసులు అందరూ అనగా అందరూ చేతులు ఎత్తుతారు. కానీ బైబిల్ తాత్పర్యం ఏంటంటే, భూనివాసులంటే అర్థం ఏంటంటే, అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారు భూలోక నివాసులు. గొర్రెపిల్ల రక్తంలో కడగబడి, ఎప్పుడైతే గొర్రెపిల్ల యొక్క రక్తంలో అనగా క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నావో అప్పుడే నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. నీ పౌరస్థితి పరలోకమందు, నీ సిటిజన్షిప్, నీ పేరు నమోదవుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో మన పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్ ఈజ్ దేర్. ఎప్పుడైతే గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగబడినప్పుడు మరియు ఎప్పుడైతే రక్తంలో కడగబడ్డాడో అప్పుడు జీవ గ్రంథములో పేరు వ్రాయబడి ఉంటుంది. ఇంకా తెలుసుకోవాలంటే తీర్పు రోజున గురించి చెప్పేటప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో కూడా అక్కడ గ్రంథాలు ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథము, వేరొక గ్రంథము. జీవ గ్రంథంలో పేరు లేకపోతే నీ పేరు వేరొక గ్రంథంలో ఉంటుంది. కాబట్టి నీ పేరు ఉందా, తుడిచిపెట్టబడి ఉందా? ఒకవేళ ఉంటే తుడిచిపెట్టబడి ఉందేమో. జాగ్రత్త పడే అవకాశం ఈ నూతన సంవత్సరంలో. ఒకవేళ జీవ గ్రంథములో వ్రాయబడకపోతే ఇది మంచి అవకాశము. నేడను సమయం ఉండగానే
నేడు ఆయన శబ్దము, దేవుని వాక్యం శబ్దం వినగానే నా ప్రియ సహోదరుడా జాగ్రత్త పడమని క్రీస్తు ప్రేమ చేత తెలియజేయుచున్నాను. నువ్వు ఇంకా భూనివాసులు జనములో ఉన్నావా? నీ పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో గమనించు. ప్రకటన గ్రంథము 13:8 మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. భూనివాసులు అందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో, మన పేరు గనక జీవ గ్రంథంలో రాయబడకపోతే మరి ఆ పేరు ఇంకో గ్రంథంలో ఉంటుంది. ఏ గ్రంథం అది? భూలోక నివాసులు ఉండే గ్రంథములో. ప్రకటన గ్రంథము 20:15. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మరి మనం చూసినట్టయితే యేసు రక్తము ప్రతి పాపములో కడిగి పవిత్రులు చేస్తుంది. క్రొత్త సంవత్సరం వచ్చింది, ఇంకా సమయం చూస్తున్నావా? రేపు ఏమి సంభవించునో తెలియదు. రేపు అని పోస్ట్ పోన్ చేసుకోవద్దు, వాయిదాలు వేయద్దు. ఇంత రక్షణకు మూలమైన పరిశుద్ధ రక్తమునకు తిరస్కరించిన వాడు ఎంతో శిక్షణకు దండనకు పాత్రుడవుతాడని హెబ్రీ పత్రిక 10:26 కూడా చూడగలుగుతాం. ప్రియ సహోదరుడా, మరి భూలోక నివాసులుగా ఉన్నావా? నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదా? ఎందుకంటే యేసు ప్రభు వారు మరలా వస్తున్నాడు, తప్పనిసరిగా వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. ఇదిగో ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. యేసు ప్రభు వారు ఏ విధంగా వెళ్ళాడో మేఘరూరుడై వెళ్ళాడు, మళ్ళా మేఘరూరుడై వస్తాడు. మార్కు సువార్తలో కూడా చెప్పాడు, నేను మేఘరూరుడై మళ్ళీ వస్తానని. దేవదూతలు చెప్పారు, ఏ విధంగా వెళ్ళాడో మేఘరూరుడై వస్తాడు, మళ్ళా అదే విధంగా తిరిగి వస్తాడు. ఇదిగో ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ప్రతి కన్ను ఆయన చూసి, పొడిచిన వారు చూస్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం, పొడిచారు కదా, మేకులు కొట్టారు కదా, వారు చూస్తారు. కొడ దెబ్బలు కొట్టారు కదా, వారు చూస్తారు. భూజనులందరూ చూస్తారు, భూలోక నివాసులందరూ చూస్తారు. చూచి ఏమంటారు? అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా అనేట రొమ్ము కొట్టుకుంటారంట. అవును, ఆమెన్ అంటున్నాడు. ఆమెన్ అంటే అలాగూ జరుగును గాక. ఎస్, జరిగింది. జీసస్ విల్ కమ్ అగైన్ డెఫినెట్లీ. ఖచ్చితంగా యేసు ప్రభు వారు 2వ రాకడలో వస్తాడు తప్పనిసరిగా. ఒకవేళ నీ ఈ రోజున గొర్రెపిల్ల రక్తంలో కడగబడి విషయంలో అశ్రద్ధ చేస్తున్నావా? వాయిదా వేస్తున్నావా? గొర్రెపిల్ల రక్తాన్ని తిరస్కరిస్తున్నావా? గొర్రెపిల్లని అపహాస్యం చేయించున్నావా? నా ప్రియ సహోదరుడా, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పుడు రొమ్మగొట్టుకునే, అయ్యో ప్రభువా, వినగలిగి వినలేకపోయాను, చూడగలిగి చూడలేకపోయాను, నా హృదయాన్ని ఎంత కఠినపరుచుకున్నాను ప్రభువా అని ఏడ్చిన ఏమి ప్రయోజనం ఉండదు. ఇంకొకసారి అవకాశం దొరకదో. there is no chance, there is no option.
ఎందుకంటే మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. హెబ్రీ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు అంటున్నాడు హెబ్రీ పత్రిక 9:27లో, హెబ్రీ పత్రిక 9:27లో మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలెను. దేర్ ఈజ్ అపాయింట్మెంట్. దేనికి అపాయింట్మెంట్? మరణాన్ని ఎదుర్కొనే అపాయింట్మెంట్. ఆ మరణం అనే అపాయింట్మెంట్ నుండి ఎవరు తప్పించుకోలేడు. ఈ అపాయింట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. మరణం అనే అపాయింట్మెంట్ అది ఖచ్చితము. తర్వాత ఇంకొక అపాయింట్మెంట్ ఉంది, ఏంటంటే తీర్పు. తీర్పు కూడా వెళ్ళవలసి వస్తుంది. తీర్పు ప్రతి ఒక్కరు. ఎందుకంటే నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనములో ఆయన స్వరము వినగానే చనిపోయిన వారందరూ తిరిగి లెగుస్తారు, నిద్రను లేచినట్టు లెగుస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పుకి వెళ్ళిపోతారు. దే విల్ గో టు జడ్జిమెంట్. ఈ అపాయింట్మెంట్ ఎవరు తప్పించుకోలేరు. యథార్థం చెప్తున్నాను, ఈ వాక్యమే రేపు సాక్ష్యం ఉంటుంది. ఒకళ్ళను విని ఇంకా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడకపోతే, నిర్దోషము నిష్కలంక పవిత్రమైన ఆ క్రీస్తు యొక్క ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడకపోతే జాగ్రత్త పడు. ఒకటి మరణం అనే అపాయింట్మెంట్ తప్పించుకోలేడు, రెండవది జడ్జిమెంట్ అనే అపాయింట్మెంట్ తప్పించుకోలేడు. ఒకవేళ నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు అనుకో, గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడ్డావు అనుకో, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. నీ పాపాలన్నీ కడిగివేయబడతాయి. మరియు నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది కాబట్టి నువ్వు భూలోక నివాసులు కావు. నువ్వు భూలోక నివాసులు, భూమి మీదే నివాసం చేసావు, కానీ ఈ లోకంతో సంబంధం ఉండదు అన్నమాట. యేసు ప్రభువారు రాకుడు వచ్చినప్పుడు ఇదిగో ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, పొడిచిన వారు చూసేదరు. భూలోక నివాసులందరూ చూచి అయ్యో అయ్యో అని ఆ రొమ్ము కొట్టుకునే రోజు వస్తుంది, ఖాయం. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు నువ్వు ఉన్న ఎడలా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి దెర్ ఇస్ నో జడ్జిమెంట్. వారికి జడ్జిమెంట్లో రారు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి తీర్పు లేదు. కాబట్టి కొత్త ఏడు వచ్చింది. నేడు అనబడు సమయం ఉండగానే ఇది మంచి అవకాశము. ఇది మంచి అవకాశం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఒకవేళ నువ్వు రక్షింపడ్డావా, నీవు ధన్యుడువు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ధన్యుడు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు రక్షింపడ్డావా, నీ కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఒకవేళ క్రీస్తు రక్తం అనగా లోక పాపలు మోసుకొని పోవు ఆ దేవుని గొర్రెపిల్ల నిర్దోషము నిష్కలంక పవిత్రమైన అమూల్యమైన రక్తంలో ఇంకా కడగబడకపోతే, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. టుడే, నేడు, ఈరోజే. రేపటి రోజు మంద కాదు. రేపటి రోజు అవకాశం ఇవ్వద్దు. పోస్ట్ పోన్ చేయొద్దు. పోస్ట్ పోన్ వాయిదాలు వేసుకోవద్దు. కాబట్టి ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేయను. దేవుడి మేలుతము ఆశ్రయించును గాక. అయితే క్రీస్తు రక్తము
ఏ విధంగా కడిగివేస్తుందో అది రెండో భాగంలో తరువాత పాఠంలో తెలియపరచబడను. వందనములు. ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. గొర్రెపిల్ల రక్తములో, ఈ గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవములో గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు, ఆ విందులో పాల్గొనేవారు ధన్యులు. ఈ ధన్యతను గుర్తెరిగి ఇంకా ఎవరైనా ఉంటే ఈ వాక్యం ద్వారానే రాబట్టవచ్చు. వాక్యం ద్వారా మీరు మాట్లాడతారు కాబట్టి ఈ వాక్యం విన్నవారిని వాక్యంతో మాట్లాడి మీ ప్రేమను ప్రకటించి రక్షించే భాగ్యము. ఎందుకంటే సువార్త నశించుచున్న వారిని రక్షించేటకు దేవుని శక్తి కనుక మీ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.